హాయ్ హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం అండి. చాలా సంవత్సరాల తర్వాత, అంటే ఎన్ని సంవత్సరాలు కూడా నాకు గుర్తులేదు, ఇన్ని సంవత్సరాల తర్వాత గోరింటాకు. మీరేమంటారో నాకు తెలీదు, మా దగ్గర మాత్రం గోరింటాకు అంటాము. దీనికి ఇంకో పేరు కూడా ఉందంట, మహిళకు ఏదో అంటారంట, నాకు తెలీదు, వేరే వాళ్ళు చెప్తే విన్నాను, కానీ మేము మాత్రం గోరింటాకు అని అంటాము. ఇది ఇక్కడెక్కడ దొరకలేదు. పిల్లలు చాలా ఏడ్చారు. హాలిడే రోజు పెట్టుకుందాం అనుకున్నారు కదా, వాళ్ళకి పుట్టినప్పటి నుంచి ఇదే ఫస్ట్ టైం నేను ఈ ఆకు నూరి పెట్టడము. నేను ఇంకా ఇక్కడ దొరకలేదంటే వాళ్ళ పెద్దమ్మని, పక్కన వాళ్ళ పెద్దమ్మ ఉంది కదా, అక్కడ స్కూల్ దగ్గరికి తీసుకొని వెళ్ళి కోయించుకొని తీసుకొని వచ్చింది. ఇక్కడ అడుగుతా ఉన్న గోరింటాకు పెట్టుకుంటామంటే నాకు చాలా ఇష్టం, మమ్మీ పెట్టు అంటుంది. ఆ గోరింటాకులో చాలాసేపు అంటే వేస్ట్ ఉంది, చాలా వరకు అంతా క్లీన్ చేస్తే చాలా వరకు వచ్చింది. వేస్ట్ అంతా చాలాసేపు పట్టింది అదంతా శుభ్రం చేయడానికి. ఇక్కడ పిల్లలేమో అప్పుడే నిద్రపోయి లేచారు. ఈవినింగ్ 4:35 అవుతుందన్నమాట. అదిగోండి ఇలాగా ఆకులుగా ఇలా కొమ్మలు అన్నీ తీసుకొని వచ్చారు. అలా తీసుకొచ్చేసరికి అవన్నీ క్లీన్ చేయాల్సి వచ్చింది, చాలా టైం పట్టింది. ఇంకా ఒక్కదాన్నే కూర్చొని చాలా వరకు క్లీన్ చేశాను, చూపించాను చూడండి. వేస్ట్ అస్సలు బాగాలేదు. అదిగోండి ఇదంతా తీసి పడేసాను, చాలా టైం పట్టింది ఒక్కదాన్నే క్లీన్ చేయడానికి. అయిపోయిన తర్వాత దీన్ని వాటర్లో వేసి ఒకసారి క్లీన్ చేసుకున్నాను. చాలా మురికి వచ్చిందండి. క్లీన్ చేసిన తర్వాత ఇంకా మిక్సీ పట్టాను. పిల్లలు వెయిటింగ్ చేస్తున్నారు అన్నమాట. ఇంకా అత్తమ్మ కూడా వేసి ఇచ్చి ఇంకా పిల్లలకి ఇంకా అంతా చాలా టైం పట్టింది. ఇదిగో క్లీన్ చేసేసాను. మళ్ళీ క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ నీళ్ళలో వేసుకొని ఒకసారి ఇదిగోండి మిక్సీ పట్టుకున్నాను. మిక్సీ పట్టడానికి చాలా టైం పట్టిందండి. ఆకు అస్సలు మెదగట్లేదు, భలే చిరాకు వచ్చేసింది నాకైతే. ఇంతసేపు పట్టిద్దని మాత్రం నేను అనుకోలేదు గోరింటాకు మిక్సీ పట్టాలంటే. ఫస్ట్ టైం ఊరికి అలా వేసినందుకు అలా పండింది. అదిగోండి ఒక ట్రిప్ వేసినందుకు, అంటే కొంచెం మనం వేసేటప్పుడే తెలిసిపోయిద్ది అది పండిద్దా లేదా అని చెప్పేసి. లాస్ట్ ట్రిప్లో మాత్రం కొంచెం ఆకేసి పెరిగేసి నిమ్మకాయ వేసేసాను. లాస్ట్ దాంట్లో మాత్రం మళ్ళీ మిక్స్ చేసేయచ్చు అని చెప్పేసి ఇంకా అలా మిక్సీ పట్టేసాను. మెత్తగా మిక్సీ పట్టేసి వాళ్ళకి పెట్టిన తర్వాత నేను చేసిన సేవకి చాలా టైం పట్టిందండి. ఆకు నూరు పెట్టాలంటే ఇంత కష్టమా అనుకొని, అందుకే కొంతమంది అనుకుంటా కోన్ పెడతా ఉంటారు, కానీ కోన్ కంటే ఇది చాలా మంచిది. ఎందుకంటే అయిపోయిన తర్వాత ఇదిగో వెయిటింగ్ చేస్తున్నారు, ఇక్కడ అది అత్తమ్మకి వేసి పంపించాను. అది మళ్ళీ వాళ్ళ మమ్మీకి వేసి పంపిస్తే వద్దని ఇచ్చి పంపించింది. వీళ్ళకి పెట్టేమని ఇక్కడే తీసుకొచ్చేసారు ఇటు. తర్వాత ఇంకా వాళ్ళిద్దరికి పెట్టాను. మళ్ళీ మా ఆంటీకి ఇచ్చి పంపించాను, ఇంకో అమ్మాయికి ఇచ్చి పంపించాను, అత్తమ్మకి అందరికి ఇచ్చి పంపించి మళ్ళీ వీళ్ళకి పెట్టాను. వీడేందంటే ఒట్టి చుక్కలే పెట్టు పిన్ని అన్నాడు. నేను ఆడపిల్లని కాదు కదా, ఇలా పెట్టకు అని అన్నాడు. నేను కొట్టి ఎన్నో సంవత్సరాల తర్వాత అలా ఆకుదల పెడితే చేతులు నాకైతే. నేను పెళ్లి కాకముందు ఎక్కడ స్కూల్కి వెళ్ళేటప్పుడు పెట్టుకున్నానండి ఆకు. అప్పుడు ఎప్పుడు చూడు కొంచెం పోయినా చేతికి మళ్ళీ పెట్టుకుంటూనే ఉండేదాన్ని ఆకు. తర్వాత ఇంకా నేను కాలేజీకి వచ్చినప్పటి నుంచి మానేశాను గోరింటాకు అనేది. చాలా సంవత్సరాల తర్వాత మిక్సీ బట్టి అలా చేతి పెట్టి చాలా హ్యాపీ అనిపించింది నాకు కూడా. పెట్టేసి ఇంకా ఒకరి తర్వాత ఒకరు పెట్టిన తర్వాత కూర్చోబెట్టి, అప్పుడు చీకటి పడింది, కొంచెం దోమలు కుట్టేస్తుంది మమ్మీ అంటే మళ్ళీ వాళ్ళందరికీ ఇసురుతా కూర్చున్నాను చాలాసేపు. వాళ్ళు ఏమో కడిగేస్తానంటే వాళ్ళకి ఆ మాట ఈ మాట చెప్పుకొని చాలాసేపు ఇలా ఉంచేసానండి నేను. అప్పటికి పిల్లలు చాలాసేపు మమ్మీ తీసి అంటే పెట్టుకోరండి, ఫాస్ట్ కొని తప్ప పిల్లలకి ఏది పెట్టడానికి లేకుండా అయిపోయింది. వాళ్ళు అడిగినంతసేపు కూడా ఉంచుకోరు, వేస్ట్, మనం పడ్డ శ్రమ కూడా వేస్ట్ అయిపోయిద్ది. ఇంకా సరే అని ఇంకా ఒకరి తర్వాత ఒకరు పెడతా ఉన్నాను. పెట్టేసిన తర్వాత ఇంకా చాలాసేపు విసురుతా కూర్చున్నాను. ఇంకా ఈవినింగ్ అంతా నేనేం పని చేయలేకపోయాను. పని చేయకుండా చిరాకు వచ్చేసింది నాకు. వాళ్ళతోనే సరిపోయింది, నాకు పని అంతా వాళ్ళతోనే సరిపోయింది. ఇదిగోండి ఎలా పెట్టాను. దీంతో ఏమో డిజైన్ ఏమంటారు, డిజైన్ ఏమో దీంతో రాదు డిజైన్ వేయడానికి. అప్పటికి కొంచెం వాటర్గానే అనిపిస్తుంది, వాటర్ కారుతా ఉంది. ఎండడానికి చాలా కష్టమైంది చేతి మీద. చాలా పాపం చాలాసేపు ఓర్పుతో కూర్చున్నారు. పర్వాలేదు, కొంచెం పండింది. చూడండి తంబేల్ ఫోటోలో ఉంటుంది ఎలా పండిందో ఏంటో. సర్ఫే దాంట్లో నీళ్ళు లేవు, ట్యాంకులో సర్ఫే. చూసారు కదా, ఎన్నో సంవత్సరాల తర్వాత చూడడం ఇదే ఫస్ట్ టైం నేనైతే. ఈ ఆకు కోసం మార్నింగ్ నుంచి ఏడిపించారండి, ఎక్కడ దొరికిద్ది అని చెప్పి. ఇంక లాస్ట్కి ఇంక ఎలాగో వాళ్ళ పెద్దమ్మ తీసుకొని వచ్చింది. విత్తనాలు కూడా తెచ్చింది, అది నాటితే వస్తుందంట. చూద్దాం ఒకసారి, గోరింటాకు చెట్టు వేసి చూద్దాము. తల కూడా చాలా మంచిది అంటారు, చాలా మంచిది చలవ అనేదో అంటారు కదా గోరింటాకు వల్ల. మళ్ళీ కొబ్బరి నూనెలో వేసుకున్న, కాగబెట్టుకునేటవన్నీ అన్నిటికీ చాలా ఉపయోగపడుతుంది.
మా అమ్మాయి వీడియో తీస్తూ ఉంది, హాఫ్ చూడండి అలా తీస్తుంది వీడియోని, చేయి తీయకుండా కింద దాంతో తీస్తూ ఉంది. అది తీయడం అంటే వీడియో మరి. ఇంకా ఒకరి తర్వాత ఒకరు అలా పెడతా ఉండేసరికి నేను వీళ్ళందరికీ పెట్టేసరికి చీకటి పడిపోయిందండి. ఆ చీకటి పడిపోయే టైంకి ఏమైంది, దోమలు కొట్టడం మొదలైంది. ఇంకా వాళ్ళకి పాపం నేనేంటంటే మా ఇద్దరు అమ్మాయిలకి కాళ్ళకు కూడా పెట్టాను, అబ్బాయిలకి పెట్టకూడదు కదా అని చెప్పేసి వాళ్ళిద్దరికి కాళ్ళకు పెట్టాను. అస్సలు ఎంతసేపు అంటే కాళ్ళకైతే అంత బాగా పనిలేదు అనుకోండి, తీసేశారు. పిల్లలు ఉంచుకోరు కదా, తీసేశారు కాళ్ళకి. ఇంకా కొంచెం గోరింటాకు ఉంది, ఫ్రిడ్జ్లో పెట్టాను కానీ నేను పెట్టుకోలేకపోయాను. ఎక్కడండి మనం పెట్టుకోలేము, ఎందుకంటే మనకి ఇంట్లో పనులు మన గోరింటాకు పెట్టుకునే టైం కూడా ఉంటుందా అండి మనకి? పెట్టుకున్నా మనకు హెల్ప్ చేసే వాళ్ళు అంటూ ఉండాలా, ఎవరు ఉండరు. గోరింటాకు పెట్టుకున్న తర్వాత పిల్లలకు చేసినట్టు మనకు చేయమంటే ఎవరు చేయరు. ఇక్కడ చూడండి కెమెరా ఎలా చేసేసారు, బ్యాక్ పెట్టేసి వదిలేశారండి కెమెరాని. నాకు తెలియదు ఇలా వదిలేశారని చెప్పేసి. ఎంతసేపు పెట్టేశారు, సారీ ఏమనుకోకండి. ఇక్కడ కటింగ్ లేకుండా ఇప్పుడే చూస్తున్నాను, అంటే అక్కడ చూశాను, ఆఫ్ చేశాను నేను, కానీ చూసుకోలేకపోయాను. నేనైతే కటింగ్ చేసేస్తాంలేండి ఇక్కడ. ఇదిగోండి ఫైనల్గా మా చిన్న పాపకు పెట్టాను. ఎలా ఉంది చెప్పండి అందరూ. ఎన్నో సంవత్సరాల తర్వాత చేతితో ఇలా నీట్గా ఎంత బాగా పెట్టగలిగాను, చాలా హ్యాపీ అనిపించింది. కానీ కొంచెం వాటర్ ఉండడం వల్ల కొంచెం ఇబ్బంది అయింది. అప్పటికి నేను వాటర్ ఎక్కువ వేయలేదండి. చేయి చూడండి ఎలా పండిందో, వాటర్ ఎక్కువ నేను వేయలేదు, కానీ ఎందుకో కొంచెం వాటర్ అనిపించింది. పర్వాలేదు కానీ కొంచెం వాటర్ కారుతా ఉంది దాంట్లో నుంచి. ఇంకా సరే అని మా పెద్దమ్మాయికి వచ్చింది, ఇంకా దానికి కూడా పెట్టాను. ఇంకా పెట్టేసి నాకు పెట్టుకోవాలి అనిపించిందండి, కానీ అది తల్లి దగ్గర ఉన్నప్పుడే, పుట్టింట్లో ఉన్నప్పుడే కుదిరిద్ది. ఏదైనా గోరింటాకు పెట్టుకోవాలన్నా, ఏ చేయాలన్నా. ఇంకా అమ్మ దగ్గర అయితే అన్ని ఆటలు సాగిద్ది, పెట్టుకొని కూర్చున్నా, ఏ పని చేయమన్నా, అమ్మ వాటర్ తీసుకురా అన్న, ఏదన్నా. అత్తోళ్ళ ఇంట్లో సాగదండి గోరింటాకు పెట్టుకోవడానికి. నేను ఒప్పుకోరా అంటే ఆ టయానికి ఒప్పుకోరు, నేను చెయ్యాలా అని అంటారు. ఎవరైనా చెప్పండి, మీరు చెప్పండి కరెక్ట్గా. అంటే మనం అమ్మ దగ్గర చెప్పినట్టు కూర్చొని ఇలా చెప్తే వీళ్ళు చేయగలరు, కానీ అమ్మోళ్ళ ఇంట్లో చేయగలనంత వీళ్ళు మనకు చేయగలరా? లేదు కదండి. మీరు ఎంతమంది కామెంట్లో ఇది చేయరని చెప్పట్లేదండి, నేను చేస్తారు కరెక్టే, కానీ అక్కడ చేసినంత ప్రతిదీ చేయమంటే చేయరని నేను అనట్లేదు. మనం పెట్టుకున్నప్పుడు ఆటలు ఇక్కడ సాగదు, అది కరెక్ట్. నేను చేయరు అనట్లేదు, ఏం చేయట్లేదు అనట్లేదు, కానీ అక్కడ ఉన్నంత ఫ్రీడమ్ ఉంచుకోలేము. చేయి మీద ఎక్కువసేపు పెట్టుకోలేము, తీసేయాల్సి వస్తుంది. ఆ బాధలంతా తెలుసుకొనే పెట్టలేదు. ఇదిగోండి ఇంకా అయిపోయింది. అదిగోండి కాళ్ళకు కూడా పెట్టుకున్నారు, చేతికి పెట్టుకొని ఈసురుతా కూర్చున్నాను. ఇంకా చూసారు కదా, చాలా సంవత్సరాల తర్వాత గోరింటాకు ఎలా పెట్టానో ఏంటో. ఇదిగోండి నా చేయి చూడండి ఎలా పండిందో, పిల్లలు పెట్టి మిక్సీ పట్టేసరికి. ఇంకా అదిగో ఏదేదో కథలు చెప్పి ఏడిపిస్తూ ఉన్నాను, ఎక్కడ కడిగేస్తారా పండదని చెప్పేసి చాలాసేపు వీళ్ళతో టైం స్పెండ్ చేశాను. ఇదిగోండి చీకటి పడింది, ఇంకా అదిగో బట్టలన్నీ తీసి మడత పెట్టలేదు, వీళ్ళతోనే సరిపోయింది అని చెప్పేసి తిడతా ఉన్నాను. ఇక్కడ గీరు మమ్మీ, అక్కడ గీరు, వాటర్ తీసుకొనిరా అని పనులన్నీ చెప్పడం మొదలుపెట్టారు. వాడికైతే ఆకలేస్తుందంట. చాలాసేపు వీళ్ళతో టైం స్పెండ్ చేసేసాను. గోరింటాకు పెట్టి మిక్సీ పట్టినప్పటి నుంచి మళ్ళీ తీసేదాకా, మిక్సీ పట్టి తీసి పెట్టేదాకా, మళ్ళీ వాళ్ళకి అడిగేదాకా వాళ్ళ దగ్గరే కూర్చుండి పోయాల్సి వచ్చింది నేను.